హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తినాయుడు. ఈరోజు 9th మే 2025. నిన్నటి రోజున ఏదైతే మనం సెకండ్ హాఫ్ నుంచి మార్కెట్లో కరెక్షన్ ఉంటుందో చెప్పామో అదేవిధంగా మార్కెట్లో కరెక్షన్ జరిగింది. ఈరోజు గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి కొంచెం పుల్ బ్యాక్ తీసుకున్న తర్వాత మళ్ళీ 10:30 11 దగ్గర నుంచి మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ డ్రాస్టికల్ ఫాల్ అవుతుంది. అది ఏదైతే మనకి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మనకి ఖచ్చితంగా మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉంది. 24,000 బిలో మార్కెట్లో ఓపెన్ అయిన తర్వాత 24,000 ఆ 24,000 బిలో ఓపెన్ అయిన తర్వాత స్పాట్ మార్కెట్లో కొంచెం పుల్ బ్యాక్ తీసుకుని మళ్ళీ 24,200 250 వరకు వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ పుల్ బ్యాక్ వచ్చేటప్పుడు జాగ్రత్తగా మనం మార్కెట్లో మళ్ళీ అప్ ట్రెండ్ వెళ్తుంది అనుకోకుండా వెయిట్ చేసి మళ్ళీ కరెక్షన్ తీసుకుంటున్నప్పుడు మనం ఏదైతే చేస్తామో అక్కడి నుంచి మళ్ళీ 23,700 వరకు కూడా మార్కెట్లో ఒక ఫాల్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. 27,600 700 వరకు కూడా మళ్ళీ మార్కెట్లో ఒక ఫాల్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దాని ప్రకారం మనం చూసి ఆచితూచి మనం స్టెప్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా నిన్నటి రోజున మనకి ఏదైతే మనం హెచ్ఎన్ఐస్కి హై నెట్వర్త్ ఇండివిజువల్స్కి మనం ఏదైతే క్లాసెస్ చెప్తామో దాంట్లో స్వింగ్ ట్రేడింగ్ని స్టాక్స్లో కూడా ఏ విధంగా చేయొచ్చు అన్న దాంట్లో మనం ఒక ఎక్స్పర్ట్స్ ఒక దాంట్లో టెక్నిక్ తోటి మనం చేయడం జరిగింది. అదే నిన్నటి రోజున ఏదైతే మనకి ఈచ్ ట్రేడ్ ఏది చేసిందో 50 to 1 lakh ఒక్కొక్క ట్రేడ్లోనే మనం చేస్తాము. దాంట్లో నిన్న క్యాంప్స్లో కానీ మార్కెట్ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఫస్ట్ హాఫ్లో మనకి మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యి టేక్ ఆఫ్ ఈ రోజు ఎలా జరుగుతుందో అలా నిన్నటి రోజు జరిగింది. ఆ విధంగా వచ్చినప్పుడు మనం ఏ విధంగా తీసామన్నది మనకి ఇక్కడ చూపిస్తాను. అదేవిధంగా ఏదైతే సీజీ పవర్ కేఈలో కూడా మనం బై సైడ్ని మనం ఏ విధంగా మనం క్యాప్చర్ చేయగలిగాము, మనకి అది స్టాక్స్లో మనకి దాన్ని ఏ విధంగా మనం క్యాప్చర్ చేయగలుగుతున్నాము, ఏదైతే మనకి డ్రాస్టికల్ ఫాల్ ఏ విధంగా ఉంటుంది, మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ వచ్చినప్పుడు అప్ ట్రెండ్ ఏ విధంగా క్యాష్ చేస్తాము, డౌన్ ట్రెండ్ ఏ విధంగా క్యాష్ చేస్తాము, అదేవిధంగా మనకి జోన్ ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత దాన్ని మనం ఎక్కడి నుంచి మార్కెట్లో టేకాఫ్ తీసుకుంటున్నప్పుడు దాన్ని అద్భుతమైన మనం క్యాచ్ చేస్తాం. అది టాటా కెమికల్స్ కానీ అదేవిధంగా క్యామ్స్ కానీ మనకి ఏదైతే మార్కెట్లో ఒక డ్రాస్టికల్ ఫాల్ జరుగుతున్నప్పుడు ముందుగా జరిగి దాని యొక్క ఎస్టిమేషన్ వేసి దాన్ని ఏ విధంగా మనం క్యాష్ చేయాలి. స్టాక్ హ్యాజ్ అన్ ఇండిపెండెంట్ క్యారెక్టర్. స్టాక్స్లో మనకి మంచి ప్రాఫిట్స్ని ఏ విధంగా తీసుకోవాలి, స్కాల్పింగ్లో ఉన్నటువంటి అద్భుతమైన టెక్నిక్స్ని మనం ఏ విధంగా క్యాప్చర్ చేయాలి అన్నదంతా కూడా ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలిగితే మనకి మార్కెట్లోనే నిన్నటి రోజున నిఫ్టీ ఓన్లీ వన్ కాల్ ఫర్ ఆఫ్టర్ 12:55 అదే అరౌండ్ 1 o'clock రేంజ్లో మనం ఒక 24,500 దాన్ని మనం ₹200 మనం కాల్ని మనం బై చేస్తే అద్భుతంగా మనకి ఒక ఇదైతే ఒక 100 పాయింట్స్ మనం స్ట్రైట్ అవే మనకి మార్కెట్లో ఏదైతే జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనకి ఇలా ఇక్కడ ఏదైతే 350 టు 300 దగ్గర నుంచి 400 వరకు కూడా ఏ విధంగా అయితే మనకి క్యాష్ అలాగా 24,500 కాల్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం అయితే దొరికింది. అదేవిధంగా నిఫ్టీ అదేవిధంగా సెన్సెక్స్ కూడా డ్రాస్టికల్ ఫాల్ని ఏ విధంగా ఉంది, దాంట్లో ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంది అన్నదంతా కూడా 1 by 1 మనం చూడటం జరిగింది. అదేవిధంగా ఏదైతే రిజల్ట్ ఓరియంటెడ్ తోటి మనం ఏదైతే చెప్తున్నామో దానికి సంబంధించింది ఫ్రైడే సాటర్డే సండే 3 days కూడా ఈ స్కాల్పింగ్ మీద స్వింగ్ ట్రేడింగ్ మీద బేసిక్ చెప్పి ఫండమెంటల్స్ చెప్పి టెక్నికల్స్ కవర్ చేసిన తర్వాత దాంట్లో మనకి కావాల్సినటువంటి పాయింట్స్ అన్ని కవర్ చేసి ట్రేడ్ సెటప్ని చేస్తాం. తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి లైవ్లో మనకు మార్కెట్ని ఏ విధంగా వ్యూ చేయాలి 9:50 నుంచి 9:30 లోపల ఆ వ్యూ చేసిన తర్వాత మనం కన్ఫర్మ్ అయిన తర్వాత ఐదర్ బై సైడ్ ఆర్ సెల్ సైడ్ కన్ఫర్మ్ అయిన తర్వాత దాన్ని ఏ విధంగా టేక్ ఆఫ్ తీసుకోవాలి, ఏ విధంగా ఎగ్జిక్యూషన్ చేయాలన్న దాని మీద పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అందులో కూడా ఓన్లీ 2 మెంబర్సే వన్ ఆల్రెడీ 1 మెంబర్ ఆల్రెడీ ఏదైతే అనంతపూర్ నుంచి జాయిన్ అయ్యారు, అదేవిధంగా ఇంకొక 1 మెంబర్ ఈ వీక్లో జాయిన్ అవుతే మనకి ఈ వీక్ సంబంధించినటువంటి క్లాసు మొత్తం థియరిటికల్ గాను ఫండమెంటల్ గాను టెక్నికల్ గాను నేర్పడం జరుగుతుంది. నెక్స్ట్ 1 వీక్ కూడా లైవ్లో మనకి ఆల్రెడీ ట్రేడింగ్ గట్రా చేయడం గట్రా అంత రన్నింగ్ అలవాటు ఉన్నది కాబట్టి ఎక్కడైతే ల్యాక్ ఆఫ్ అవుతున్నారో ఆ టెక్నిక్ని ఏ విధంగా మనం డబుల్ కన్ఫర్మేషన్ అండ్ దెన్ త్రిబుల్ కన్ఫర్మేషన్ ఫర్ ద జోన్, ముందు జోన్ కన్నా ముందు డబుల్ కన్ఫర్మేషన్స్ 2 చేసుకున్న తర్వాత అప్పుడు జోన్లో కన్ఫర్మేషన్ చేసుకుని మనకి హ్యాపీగా ట్రేడ్ చేసుకున్నట్టయితే ఈ రోజున మీరు చూసారు కదా అద్భుతమైన ప్రాఫిట్స్ తీయడానికి మంచి ప్రాఫిట్స్ తీయడానికి అవకాశం ఉంటుంది. మీరు టెక్నిక్ తెలుసుకోకుండా దీంట్లో పల్స్ పట్టకుండా మీరు 10,000 కూడా తీయడం చాలా కష్టం అవుతుంది. పల్స్ పట్టుకుంటే 1 lakh 2 lakhs కూడా ఈజీగా డైలీ తీయచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ హ్యాపీ ట్రేడింగ్. టుడే ఏదైతే మార్కెట్లో డౌన్ ట్రెండ్ వస్తుందో దాన్ని మన నిఫ్టీ చార్ట్ యాప్లో ఇచ్చే కాల్స్ని మాత్రం మీరు ఫాలో అయినట్టయితే మీకు మంచి ప్రాఫిట్స్ని తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నిన్నటి రోజున కూడా మనం ఏదైతే మనం కాల్స్ని జనరేట్ చేసామో అవన్నీ కూడా ఇక్కడ మనకి ఈజీగా మనకి చూపిస్తాను. దాంట్లో మనకి రెగ్యులర్గా మీకు కూడా ఆ విధంగా కావాలనుకున్నప్పుడు చర్చ్గా నిఫ్టీ చార్ట్లో జాయిన్ అవుతే మనకి దానికి సంబంధించినటువంటి కాల్స్ని మనం ఏ విధంగా జనరేట్ చేస్తాము. ఇది పొజిషనల్గా అయితే ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ అయితే పొజిషనల్గా అయితే ఆల్రెడీ మనకి ఆల్రెడీ 2,50,000 పొజిషన్ ఉంది. ఇంకా మార్కెట్లో డౌన్ ట్రెండ్కి వస్తే
ఇంకా మార్కెట్ రావడానికి అవకాశం ఉంది. నిన్న స్టూడెంట్స్ పెట్టినటువంటి మనకి జరిగినటువంటి దాంట్లో నిన్నటి రోజున మనం వేసే దాంట్లో ఏదైతే సెల్లింగ్ ఏదైతే మనం చేస్తామో దాంట్లో మనకి ఆ విధంగా వచ్చింది. నిన్నటి రోజున అపోలో ఇది మనకి రెగ్యులర్‌గా మనకి ట్రేడ్ జరుగుతూ మార్కెట్‌లో మనం ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి స్టాక్స్‌లో మనం ఏ విధంగా చేస్తాము, ఇండెక్స్‌లో ఏ విధంగా చేస్తాం అనడానికి ఇక్కడ డీటెయిల్డ్‌గా చూపించడం జరిగింది. థాంక్ యూ. హావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.